వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ముందు జరుగుతుంది. ఇది చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి స్లాట్స్, డేట్స్ కొన్ని ఇస్తారు. ఆ డేట్స్ లోపల మీరు పర్టికులర్గా ఒక సెంటర్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెంటర్కి వెళ్ళాలి. వాళ్ళు టైమింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇన్ కేస్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లేట్గా డేట్ని చూస్ చేసుకుంటే, సో మీకు అక్కడికి దగ్గరున్న సెంటర్ ఏవైతే ఉంటాయో ఆ దగ్గరున్న సెంటర్స్ మీకు అవైలబిలిటీ లేకుండా పోతాయి. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో మీకు ముందే తెలిస్తే మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఆ పర్టికులర్ సెంటర్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా మీకు దగ్గర నియర్ బై ఉన్న సెంటర్ని ఫాస్ట్గా చూస్ చేసుకుని టైమింగ్ని చూస్ చేసుకుంటే కరెక్ట్గా ఆ టైమింగ్లో పోయి మీరు సర్టిఫికేట్ వెరిఫై చేసుకొని రావచ్చు. లేదంటే మాత్రం అవర్స్ టుగెదర్ అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు లేట్ అయ్యే కొద్దీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేట్ అయ్యే కొద్దీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడెక్కడ చేస్తారు, దానికి ఏమేం కావాలి అనేది పూర్తిగా వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ A to Z ప్రాసెస్ నేను కవర్ చేయడం జరుగుతుంది. సో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీకు టాప్ కాలేజెస్ సీట్ అయితే వస్తుంది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ కి సంబంధించిన లిస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. దాంట్లో నుంచి మీరు జాయిన్ అయిపోయి దాంట్లో నుంచి ఈ సెంటర్స్ అన్నిటి కూడా డౌన్లోడ్ చేసుకోండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఎప్పటిదాకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ముందే మీకు తెలుసుకోవడం కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు పేమెంట్ కట్టాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ కోసమని. అది ఒక్కొక్క క్యాస్ట్ బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. సో వన్స్ పేమెంట్ అంతా కట్టిన తర్వాత మిమ్మల్ని కౌన్సిలింగ్ లో ఈ రకంగా మీకు ఇస్తారనమాట. సో మీరు కేటగిరీ ఆఫ్ స్టూడెంట్, ఏ కేటగిరీ వాళ్ళు క్యాస్ట్ బట్టి ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని తర్వాత HLC అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. HLC అంటే హెల్ప్ లైన్ సెంటర్. సో నెక్స్ట్ టైం వీడియోస్ అన్నింటిలో కూడా HLC అని చెప్పేసి అంటం జరుగుతుంది. కాబట్టి ఇది నోట్ చేసి పెట్టుకోండి. HLC అంటే హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలో ఆ డేట్ ని కూడా చూస్ చేసుకోవాలి. ఇది మీరు లేట్ చేసే కొద్దీ ఇవన్నీ ఫిల్ అయిపోతూ ఉంటాయి. సో మీ ఏదైతే అవైలబిలిటీ ఉందో అవైలబిలిటీ డేట్ ని మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఇవి లైన్ సెంటర్స్ ఎక్కడైతే మనకి సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. ఒకటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మంచిర్యాల, ఇంకోటి బాగ్లింగంపల్లి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ లో అంబేద్కర్ కాలేజ్, తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ BKNR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల, తర్వాత ఒకటి కరీంనగర్ లో ఉంది, ఒకటి సికింద్రాబాద్ హైదరాబాద్ లో ఉంది, ఇంకొకటి మేడ్చల్లో ఉంది, ఇది కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇంకోటి ఇంజనీరింగ్ కాలేజ్ మేడ్చల్లో ఉంది, తర్వాత కొత్తగూడెంలో ఒకటి ఉంది, తర్వాత హనుమకొండలో ఉంది, హైదరాబాద్ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్ హైదరాబాద్, ఇది చాలా ఇంపార్టెంట్ కాలేజ్. సో మోస్ట్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత NCC వాళ్ళకి, ఆంగ్లో ఇండియన్స్, అట్లా డిఫరెంట్ ఎవరైతే రిజర్వ్డ్ ఉంటారు, రిజర్వ్డ్ ఫోర్సెస్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మాస్టర్ ట్యాంక్ రమ్మని చెప్పి పిలవడం జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా చూస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మహబూబ్ నగర్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్. అలాగే జూ పార్క్, హైదరాబాద్ దగ్గర ఉన్న జూ పార్క్ దగ్గర కూడా ఒకటి ఉంది. తర్వాత రాజగోపాలపేట, సిద్దిపేటలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఖమ్మంలో వచ్చేసి SR బిగినర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సూర్యాపేట వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్, అండ్ సిరిసిల్లలో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇవన్నీ కాలేజెస్. ఈ కాలేజెస్ లిస్ట్ అన్ని కూడా నేను మీకు టెలిగ్రామ్ లో పెట్టున్నాను. ఒకసారి దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీకు నియర్ బై ఉన్న సెంటర్ ఏదో చూస్ చేసుకుంటే రేపు కౌన్సిలింగ్ స్టార్ట్ అవగానే ఈ సెంటర్ లో పోయి మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలి. మరి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది 16 సర్టిఫికేట్స్ కావాలని చెప్పి నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టున్నాను. ఒకసారి ఆ వీడియోని ఓపెన్ చేసి మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా అక్కడ తెలిసిపోతాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ కమింగ్ అన్ని కూడా కౌన్సిలింగ్ గురించి వీడియోస్ వస్తాయి. బెటర్ ఏంటంటే మీరు ఒక బుక్ అండ్ పెన్ పెట్టుకోండి. నేను చెప్పినట్టుగా రాసుకుంటూ ఉండండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ పెట్టండి, లేదా manabadi@gmail.com కి మెయిల్ చేయండి. సో మోస్ట్లీ దానికి సంబంధించిన డౌట్ సంబంధించిన వీడియో చేయటమో లేకపోతే రిప్లై ఇవ్వటమో జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.